వాటర్ యాపిల్స్ హార్వెస్ట్ పళ్ళు ఎన్ని కోసానో చూస్తుంటే నోరూరిపోతుంది. మీరు కూడా ఇన్ని పళ్ళు హార్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే తొందరగా నర్సరీ నుండి వాటర్ యాపిల్ చెట్టుని కొని నాటి పెంచండి. ఇన్ని పళ్ళు హార్వెస్ట్ చేయాలి అంటే చెట్టు ఎలా నాటి పెంచాలి అంటే ప్రీవియస్ వీడియోస్లో వాటర్ యాపిల్ మొక్కను ఎలా పెంచాలి అన్న వీడియో ఉంది, తొందరగా చూసేయండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఊరు నుండి వచ్చాక వాటర్ యాపిల్స్ పండిపోయి ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేసుకొని ఒక్కరోజుకు మాత్రం కూరగాయలు హార్వెస్ట్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కంటెంట్ ఉంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అసలు మీలో ఎంతమంది ఈ చెట్టును నాటి పెంచి పళ్ళను హార్వెస్ట్ చేసి టేస్ట్ చేశారో నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇంకో విషయము, కుండీలో నాటి పెంచిన ఈ చెట్టుకే ఇన్ని పళ్ళు కాస్తే ఒకవేళ చెట్టుని భూమిలో నాటి పెంచితే ఇంకా ఎన్ని పళ్ళు కాస్తాయో కదండి. కానీ ఏం చేస్తాం, మనకున్న ప్లేస్లో సరిపెట్టుకొని కుండీలోనే పెంచుదాము. కానీ ప్లేస్ ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా ఒక చెట్టును కొని పెంచండి. పళ్ళు టేస్ట్గా చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది. వాటర్ యాపిల్స్ గ్రీన్గా ఉన్నప్పుడు కోసాము అంటే ఒగరుగా ఉండి అంత టేస్ట్ ఉండట్లేదు. పింక్ కలర్లో ఉన్నప్పుడు కోస్తే తీయగా ఉంటున్నాయి. ఫ్రూట్స్ కొంచెం పండిపోయినా కానీ పాడైపోతున్నాయి, రాలిపోతున్నాయి అన్నమాట. ఎక్కువ పండిపోతే రాలిపోతున్నాయి, పాడైపోయి. సో ముందుగా మనం చూసుకొని పండడము కరెక్ట్గా హార్వెస్ట్ చేసుకుంటే చాలా స్వీట్గా బాగుంటున్నాయి. కొంచెం చూసుకోకుండా లేట్ అయిందంటే మాత్రం కుళ్ళిపోతున్నాయి చెట్లోనే. మేము ఊరి నుంచి వచ్చే కొందికి చాలా కింద రాలిపోయి ఉన్నాయి కూడా, పండిపోయి. ఈ చెట్టుని చాలా ఈజీగా పెంచవచ్చు అన్నమాట. నేను సింపుల్గా లెంత్ లేకుండా మళ్ళీ ఒకసారి చెప్తాను. మనం నర్సరీలో చెట్టును కొనేటప్పుడు గ్రాఫ్టింగ్ మొక్కను తీసుకోవాలి. వీలైతే పూత పింద ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది గ్రాఫ్టింగ్ మొక్కను. చెట్టుకి గ్రాఫ్టింగ్ చేసిన చోటుని మట్టిపైనే కనిపించేలాగా నాటుకోవాలి. అలాగే రోజు మార్చి రోజు లేదా 2 రోజులకు ఒకసారి మెన్యూర్స్ ఫర్టిలైజింగ్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా చెట్టు బాగా పెరిగి ముదిరిన కొమ్మలకు అన్నింటికి కూడా పూత వచ్చి కాయలు కాస్తాయి. ఇంకా మట్టి గుల్లగా తడిగా ఉండేలాగా చూసుకోవాలి. చెట్టుకి కంపల్సరిగా ఎండ బాగా తగలాలి. ఎండ ఎక్కువగా పడుతున్న ప్లేస్లో కుండీని పెట్టండి. అలాగే పూత ఉన్నప్పుడు మాత్రం మట్టి ఎండిపోకుండా తడిగా ఉండేలాగా చూసుకోండి, లేకపోతే పూతంతా రాలిపోతుంది. నేను చెప్పిన కేర్ తీసుకొని చెట్టుని పెంచితే మీరు కూడా పళ్ళను హార్వెస్ట్ చేస్తారు. ఇలా చాలా వాటర్ యాపిల్స్ని కోసాను కదా, ఇదివరకు కూడా ఒకసారి పళ్ళను హార్వెస్ట్ చేశాను. ఇంకా కూడా కొన్ని కాయలు ఉన్నాయి చెట్లో. నాకైతే నోరూరిపోతుంది తినడానికి. ఇకపోతే ఇక్కడ పచ్చిమిరపకాయలు అన్నీ ఊరెళ్ళే ముందు కోసి పెట్టి వెళ్ళింటే బాగుండేదేమో. నేను వచ్చే కొందికి అన్నీ పండువైపోయినాయి. సరే, ఇంకా వీటితో పచ్చడన్న చేయొచ్చు అని చెప్పి, కారం పచ్చడన్న చేయొచ్చు అని చెప్పి కోసేస్తున్నాను. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి. ఊరు నుండి వస్తూ కొన్ని దొండకాయలు తీసుకొచ్చాను అనమాట, చెట్లలో కోసి. ఇక్కడ మన తోటలో, మన మిద్దె తోటలో ఇంకొన్ని దొండకాయలు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ పందిర్లో గుబుర్లో మీకు చెమ్మకాయలు కనిపిస్తున్నాయో లేదో కానీ చాలా ఉన్నాయి కాయలు. కాకపోతే కొన్ని గింజలు వచ్చి ముదిరిపోయి ఉన్నాయి. వాటిని అలాగే విత్తనాలకు వదిలేసి మిగతావన్నీ కూడా కోసేస్తాను.
ఇంకా నేను ఇదివరకు ఒక 2 సార్లేమో కోసి ఫ్రై చేశాను. ఫ్రై చాలా బాగుంటుంది. మనం అరటికాయ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగే వీటిని కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని చెమ్మకాయలు అంటారా తమ్మకాయలు అంటారా నాకు తెలియదు, కానీ ఆరోగ్యానికి మంచిదని మాత్రం విన్నానన్నమాట. సో ఈరోజు ఒక రోజుకి కూరగాయలు కోసాను, అలాగే బుట్ట నిండేలాగా వాటర్ యాపిల్స్ని అయితే హార్వెస్ట్ చేశాను. వాటర్ యాపిల్స్ చూసి మీకేమనిపించిందో మీరు మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.